సాయంత్రం కలుద్దారా మనం. సరే నీకు మళ్ళీ చేస్తున్నాను ఒకసారి. అన్నా ఏంటన్నా నువ్వు చెప్పజేయకుండా వస్తావు? నా ఆరోగ్యం ఏమీ బాగోవట్లేదురా. ఊర్లో ఒక్కడనే ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. అయితే చెప్పకుండా వచ్చేస్తావా? మా ఆవిడ సంగతి తెలుసు కదా అన్న నీకు. ఆ చెట్టు కింద వేయించే తనతో మాట్లాడేసి పిలుస్తాను. అలాగేరా. బాబాయ్ నువ్వేంటి ఇక్కడ? ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను రా. వాళ్ళ ఆవిడతో మాట్లాడి పిలుస్తానన్నాడు. ఇక్కడ వెయిట్ చేయమన్నాడు. రే రామయ్య బయట రారా. ఏంట్రా చెప్పు. రేయ్ మీ నాన్న వచ్చాడని తెలుసు కదరా నీకు? తెలుసు. ఈయన కోసమే పర్మిషన్ అడుగుదామని మా ఆవిడతో మాట్లాడుతున్నాను. రేయ్ పర్మిషన్ తీసుకుంటావా? రేయ్ పెళ్ళమ్మాట వినరా, అంతేగాని కుంగు పట్టుకొని తిరగకో. రేయ్ మర్యాద మాట జారకో. నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? కన్న తండ్రి ఊరి నుంచి వస్తే ఇంట్లో తీసుకెళ్ళకుండా బయట నుంచి బట్టి మాట్లాడతావా? రే సాయి, పర్లేదులేరా, నేను ఊరు వెళ్ళిపోతాను. మీరు ఆగండి బాబాయ్. ఏరా మీ నాన్న నీకు అంత బరువు అయిపోయాడా? నువ్వు ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటున్నావంటే అదంతా ఎవరి వల్లరా? మీ నాన్న వాళ్ళే. తల్లిదండ్రుల విలువ ఇప్పుడు తెలియదురా మీకు. రేపు పొద్దున మీ పిల్లలు కూడా అలా చేస్తే అప్పుడు తెలుస్తుంది. బాబాయ్ మీరు నా ఇంటికి వచ్చండి, నేను చూసుకుంటాను మిమ్మల్ని. నీకు ఎందుకు ఇబ్బంది? నేను ఊరు వెళ్ళిపోతాను లేరా. మీరే నాకు తండ్రి అయితే నేను వదిలేస్తానా బాబాయ్? మీరు ఇంకేం మాట్లాడదు రండి, పర్లేదు.